ఇప్పుడు నేను బగారా రైస్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ దినుసులు అండి, చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ కావాలి, మిరియాలు, షాజీరా ఇవన్నీ కావాలి. బిర్యానీకి కావాల్సినవన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ ఒక 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసి తర్వాత ఈ మసాలా దినుసులు వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఒక 2 గ్లాసెస్ రైస్ కడిగి నానబెట్టి పెట్టేసుకున్నానండి 1 అవర్ ముందు. ఇప్పుడు చూడండి ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు మనం ఈ బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలి. ఒక నిమిషం. ఇప్పుడు కొంచెం వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి 2 వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా కొంచెం మరీ బ్రౌన్ కలర్ రానవలసిన అవసరం లేదు, కొంచెం రెడ్డిష్ షేడ్ వస్తే సరిపోతుంది. చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతాయి ఆనియన్స్, మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఆయిల్లోనే వేసుకోవాలండి, దీనికి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్. పుదీనా కంపల్సరీ అండి బగారా రైస్కి, పుదీనా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం, దాంట్లో వేసేసేయాలి. వేసి కొంచెం బాగా కలిపేసి సాల్ట్ సరి చూసుకొని మూత. చూడండి ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా, ఇప్పుడు ఒక హాఫ్ చెక్క లెమన్ పిండాలి. ఇప్పుడు పొడి పొడిగా వస్తుంది బాగా. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే పిండుకొని, కానీ పిండడం వల్ల టేస్ట్ బాగుంటుంది, రైస్ కూడా పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. చూడండి అయిపోయింది, చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. సర్వ్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి రెడీ అయిపోయింది బగారా రైస్ విత్ నాటుకోడి కర్రీ, రైతా అండ్ లెమన్. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. యమ్మీ, సూపర్ ఉంది. యు వాంట్ టేస్ట్? Super.